హాయ్ హలో వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ అయిపోయింది. మొత్త పుట్టిచ్చేస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్లు వండర్ఫుల్గా ఉన్నాయనే టాక్తో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ మూవీగా మారబోతుంది. అయితే ఈ సినిమా రివ్యూలోకి వెళ్తే ముందుగా ఇటువంటి వండర్ఫుల్ యూనివర్సల్ కాన్సెప్ట్ సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ కొరటాల శివకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. కారణం ఈనాడు ఎక్కడ చూసినా నగరాలు పెరిగిపోతున్నాయి. ఈ నగరీకరణతో చెట్లని ఎడాపెడా కొట్టేస్తూ పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నాం. పర్యావరణాన్ని రక్షించటం మన బాధ్యత. వృక్షో వృక్షతి రక్షిత అనే ఉపనిషత్ వాక్యం కాన్సెప్ట్గా తీసుకొని ఈ సినిమాని మనకిచ్చిన కొరటాల శివకి, ఇందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంతాలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక స్టోరీలోకి వెళ్తే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఆనంద్గా మనకు కనిపిస్తాడు. ఒక ఐఐటి స్టూడెంట్స్ ఎక్కడ పర్యావరణానికి హాని జరిగినా ముందు ఉంటాడు, పోరాటానికి ఆపేస్తాడు. పర్యావరణాన్ని ముప్పు చేయకూడదు అనే ఒక సూత్రాన్ని పట్టుకొని జీవిస్తూ ఉంటాడు. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవరినైనా ఎదుర్కొంటాడు. ఇక ఎన్టీఆర్కి అంకుల్ మోహన్ లాల్. ఈ మోహన్ లాల్ జనతా గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు. అయితే ఈ జనతా గ్యారేజ్ లోపల వేరే కోణం కూడా ఉంటుంది. రిపేర్లు చేయటమే కాదు, సామాన్యుల కష్టాలను కూడా రిపేర్ చేస్తూ ఉంటారు. సామాన్యుల పక్కన పోరాడుతూ ఉంటాడు. మోహన్ లాల్ జనతా గ్యారేజ్ నడుపుతూ ఉండే టైంలో తనకు మంచి అసిస్టెంట్ దొరికితే బాగుంటుంది, తనకు సపోర్ట్గా ఉంటుంది అనుకునే సమయంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్కి రావడం జరుగుతుంది. ఆనంద్ మోహన్ లాల్ దగ్గరికి వస్తాడు. అదే సమయంలో మైనింగ్ మాఫియా వల్ల ప్రకృతికి హాని జరుగుతుందని తెలుస్తుంది. మైనింగ్ మాఫియా వెనుక విలన్ ఉన్ని ముకుందన్ ఉన్నాడని కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే విలన్ లెక్క చేయడు. అయితే ఉన్ని ముకుందన్ తండ్రి ఒక మంచి వ్యక్తి ఉన్నాడని జూనియర్ ఎన్టీఆర్కి తెలుస్తుంది. ఆయన్ని వెళ్ళి కలవాలి అనుకుంటూ ఉంటాడు. కానీ చివరికి ఆయన ఎవరో కాదు, జనతా గ్యారేజ్ యజమాని మోహన్ లాల్ అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. కొడుకు యాక్టివిటీస్ గురించి చెప్దామని జనతా గ్యారేజ్కి వచ్చిన ఎన్టీఆర్కు మోహన్ లాల్ని చూసి ఆయన వల్ల ఇంప్రెస్ అవుతాడు. మోహన్ లాల్ చెప్తాడు, కేవలం పర్యావరణం గురించే కాదు, మనుషుల సమస్యల గురించి కూడా పట్టించుకో, అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం ఉంటాయి అని చెప్తాడు. అంతే, అక్కడి నుంచి వాతావరణం మారిపోతుంది. జనతా గ్యారేజ్లో చేరిపోతాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక మోహన్ లాల్ ఎన్టీఆర్ కలిసి న్యాయం కోసం పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్యన వచ్చే ఎమోషనల్ సీన్స్ మస్తుగా జబర్దస్త్గా ఉంటాయి. ఈ సినిమాలో ఇద్దరి మధ్యన క్లాషెస్ వచ్చే సమయం వచ్చేస్తుంది. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది అనేదే సినిమాలో మెయిన్ పాయింట్. అలాగే అసలు మోహన్ లాల్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, అలా సైలెంట్గా ఉండటానికి కారణం ఏమిటి అనేది మనం తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ చేరిన తర్వాత వచ్చిన మార్పు ఎలా ఉంది, మోహన్ లాల్తో వచ్చిన విభేదాలు ఏమిటి, కీలకమైన ఈ ట్విస్ట్ ఏమిటనేది మిగతా స్టోరీ. మరిక ఈ స్టోరీ రివీల్ కావాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అటు ఇటు ఉన్న యావరేజ్గా నడిచింది. సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతమైన వండర్ఫుల్ కథని నడిపించేశాడు కొరటాల శివ. సినిమాలో హైలైట్గా ఒక ఫైట్ ఉంది. ఈ ఫైట్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ అయితే చెప్పక్కర్లేదు. మోహన్ లాల్, ఎన్టీఆర్, నిత్యా మీనన్, సమంత, ఉన్ని ముకుందన్ ఎవరి పాత్రలకు తగ్గట్టు వారు సరైన న్యాయం చేశారు. ఎక్కడ అతి లేకుండా, విసుగుబుట్టే సీన్లు లేకుండా, పాటలు కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు వస్తాయి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ రాకుండా, ఇష్టం వచ్చినట్టు కథని ఎక్కడెక్కడికో తీసుకెళ్లకుండా కొరటాల శివ చెప్పాడు. కథని కథ చుట్టూ తిప్పుతాం, ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ల్లో చూపియం అనేది ఈ సినిమా చూసిన తర్వాతగానే అర్థం కాదు. కాజల్ డ్యాన్స్ అయితే హైలైట్గా ఉంది. ఇప్పటికే టీజర్ చూసింటారు, పక్కా లోకల్ టీజర్ వండర్ఫుల్గా ఉంది. ఇక నిత్యా మీనన్ పాత్ర డిఫరెంట్. ఇందులో మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది నిత్యా మీనన్ రివీల్ చేసేసింది, నేనే మెయిన్ అని. అన్ని తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సి. మైండ్ బ్లోయింగ్గా ఉంది సినిమా. అత్యధికంగా చెప్పుకోవాల్సింది డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్, మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ని హైలైట్గా ఇచ్చాడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పక్కర్లేదు, తాట తీసేశాడు. టోటల్గా ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్షన్, వండర్ఫుల్ యూనివర్సల్ కాన్సెప్ట్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, నటీనటుల నటన, కథా కథనం, స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా పండినాయి. ఇక చెప్పేదేముంది, టోటల్గా అన్ని కలగలిపి ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ని చేస్తాయంటలో సందేహమే లేదు. సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ని కూడా క్రియేట్ చేయబోతుంది జనతా గ్యారేజ్ అనేది డిసైడ్. ఇక ముందు ముందు ఎన్ని రికార్డులని క్రియేట్ చేస్తుందో ఈ కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కి, కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్కి
నిత్యా మీనన్, సమంత, దేవిశ్రీ ప్రసాద్, కొరటాల శివ అండ్ జనతా గ్యారేజ్ టీమ్కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్.